ఈయన పేరు చలసాని వెంకటేశ్వరరావు అలియాస్ సివిఆర్. సివిఆర్ మీడియా సంస్థకి యజమాని. ఛానల్ను అడ్డం పెట్టుకుని బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల అప్పుగా తీసుకోవడం ఈయనకు అలవాటే. ఒకటి కాదు, రెండు కాదు. కనపడ్డ బ్యాంకులో కోట్ల రూపాయలు లోన్గా తీసుకోవడం, వాటిని సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు ఎప్పుడూ ఈయన వెంటే పడుతుంటారు. పోస్టులో నోటీసులు ఇవ్వడం, ఆయన వాటిని తిరస్కరించడం, సివిఆర్ ఛానల్ బిల్డింగ్కు నోటీసులు అందించడం, అయినా పట్టించుకోకపోవడం. ఇక ఆ తర్వాత బ్యాంక్ అధికారులు ఈయన ఆస్తుల వేలం కోసం పేపర్లో ప్రకటనలివ్వడం, ఇవన్నీ ఈయన గారికి మామూలే. ఇప్పుడు తాజాగా ఏపీ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వంతు వచ్చింది. మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో చలసాని వెంకటేశ్వరరావు 6 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. దీనికోసం మాదాపూర్లోని తన ఇమేజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ను తనఖా పెట్టారు. అప్పు సకాలంలో చెల్లించకపోవడంతో మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్లు ఇమేజ్ గార్డెన్ను వేలం వేయడానికి సిద్ధమయ్యారు. దీనికోసం పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించకపోవడమే కాదు, తన ఛానల్లో పనిచేసే ఉద్యోగుల జీతాలు ఎగ్గొట్టడంలో కూడా చలసాని వెంకటేశ్వరరావు దిట్ట. తన దగ్గర పనిచేసే జర్నలిస్టులను ఈయన పాలేర్లుగా భావిస్తుంటారు. ఎవరైనా జీతాలివ్వమని గట్టిగా అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండని అసభ్య పదజాలంతో దూషిస్తారు. అంతు చూస్తానని బెదిరిస్తుంటారని ఉద్యోగులు చెబుతుంటారు. 4-5 నెలలుగా జీతాలివ్వకపోవడం, జీతాల కోసం ఉద్యోగులు ఆఫీస్ ముందు ధర్నాలు చేయడం సివిఆర్ ఛానల్లో తరచూ జరిగేదే. అందుకే 6 నెలలకోసారి ఛానల్లో ఉద్యోగులు మారుతుంటారు. ఉద్యోగుల పొట్టగొట్టే, బ్యాంకులను కొల్లగొట్టే సివిఆర్ లాంటి ఆర్థిక నేరగాళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.